మీడియా సహకరించదని నాచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అభివృద్ధి విషయంలో మీరు కలగజేసుకోవడం లేదా? లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీద 10 సార్లు నేను ప్రెస్ మీట్ పెడితే కనీసం లోకల్ పత్రికలు కూడా రాసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎప్పుడండి 4 గోడల మధ్యన ఉండి కొట్లాడుకుంటే బయటకు రాదు. సరే, మన ఇద్దరం ఇదే ఈ సోషల్ మీడియా ద్వారా చెప్పండి, మీరు లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నేను 3-4 డేస్ బ్యాక్ ఒక అయ్యప్ప టెంపుల్ ఇనాగ్రేషన్ అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక మైక్ పట్టుకొని నాచారం గ్రామ ప్రజలందరికీ వినొచ్చే విధంగా ఇక్కడ టెంపుల్కి సంబంధించింది 70 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఒక మంచి పార్క్ ఎస్టాబ్లిష్ చేయాలి. టెంపుల్ ముందు నుండి ఒక మంచి హల్దీ రివర్ పోతుంది. ఆ రివర్ని 2 సైడ్లు అభివృద్ధి చేసి ఇప్పుడు ఉన్నటువంటి యాదాద్రి మాదిరిగా గుడిని డిస్టర్బ్ చేసేసి ఏదైతే గర్భగుడి ఉందో దాన్ని అట్లనే ఉంచేసి ఒక పెద్ద బండ గుండు ఉంది, ఆ గుండు లెవెల్లో స్లాబ్ వేసేసి ఒక 100 కోట్లు పెట్టినట్లయితే నాచారం గుట్ట హైదరాబాద్కు దగ్గర ఉంది. నాచారానికి చాలామంది అంటే భక్తులు డివోటీస్ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి వస్తారు, అక్కడికి మహారాష్ట్ర నుంచి వస్తారు. తెలంగాణలో ఉండే మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా ఈ ప్రజలంతా కూడా అక్కడికి వస్తారు. అక్కడ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే మా ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా మా సంస్కృతి ఏంటంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగినప్పుడు ఎమ్మెల్యేగా పట్టు వస్త్రాలు ఇవ్వాలి, తలంబ్రాలు ఇవ్వాలి, ఆ కళ్యాణంలో భార్యాభర్తలు కూర్చోవాలి. అది ఎమ్మెల్యేగా చేస్తారు. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా, గీతారెడ్డి గారు ఉన్నా చేసిండ్రు, సంజయరావు గారు ఉన్నా చేసిండ్రు, విజయరామారావు గారు ఉంటే చేసిండ్రు, మన నరసారెడ్డి నా మీద అపోజిషన్లో ఆయన ఉంటే కూడా చేసిండ్రు. ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాల నుంచి ఈసారి ఇప్పటి వరకు కూడా అడుగుపెట్టలే అక్కడ. అంటే ఆయనకు మా గజ్వేల్ ప్రజల మీద, మా గజ్వేల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీద ఆయన ఇష్టం లేదు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముత్యోర్ముత్యుర్ నమామ్యమి అంటే ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని పట్టించుకుంటలేడో ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపులే 2019లో పాతర పెడతాడు. ఆ దేవుడే నన్ను గెలిపిస్తాడు. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? రాజకీయంగా నాకు ఆస్తులు సంపాదించుకోవాలని లేదు. రాజకీయంగా ఒక పేదవాడిని ఆదుకుంటే, ఒక పేదవాడికి న్యాయం జరిగితే ఒక సంతృప్తి. నేను ప్రజలకు వెళ్ళినప్పుడు మా ప్రతాపన్న వచ్చి నా ఎంబడి ఒక 100 మంది అంటే నాకు ఇలా అధికారం లేదు, 15 సంవత్సరాల అధికారం లేకుండా నేను ఒక గ్రామానికి వెళ్తే 200 మంది నాకు జమ అయిపోతారు. 200 మంది వచ్చినప్పుడు నాకు అన్నీ మర్చిపోతాను. నేను మా ఇల్లు, మా సంసారం, నా అప్పులు అన్నీ మర్చిపోయి 200 మందితోని ఒక పూర్వంలాగా తయారైపోతాను. నేను తయారైపోయి వాళ్ళతో బాగా అక్కడున్న గంట సేపు మొత్తం సర్వం మర్చిపోయి అమ్మ ఇదిరా ఆత్మ అంటే ఇది ప్రేమ, ఇది ఎమ్మెల్యే అయినా కూడా అలాంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఎస్ అంటే మీరు మీ నేను గన్మెన్ కూడా తీసుకోనండి. తీసుకోరా? ఎస్ నేను గన్మెన్ కూడా వస్తుండే. నేను ఎమ్మెల్యేగా గన్మెన్ అడిగాను. నేను మీ మేనమామ గారు ఇంట్లో నుంచి చదువుకున్నారు కదా, ఆయనకు 4 కూతుర్లు ఉన్నారు కదా, ఒక కూతురునైనా పెళ్లి చేసుకున్నారా? నా సెకండ్ ఆమెను నేను మ్యారేజ్ చేసుకున్నా. ఫస్ట్ ఆమె మా సడ్డగులు కూడా బిజినెస్ చేసుకుంటారు. ఓకే. ఎంతమంది సంతానం మీకు? నాకు 2 కూతుర్లు, ఒక బాబు. ఒక బాబు, ముగ్గురు. ఏం చేస్తున్నారు? 2 కూతుర్లకు మ్యారేజ్ చేసిన, 2 అల్లుళ్ళు ఎంప్లాయీస్. ఓకే. మా బాబు చిన్న బిజినెస్ చేసుకుంటాడు. ఏం బిజినెస్ చేస్తాడు? చిన్నది ఏదో మాకు చెప్తే పెట్రోల్ బంక్ ఉన్నది, అది చూసుకుంటాడు. 10 సంపాదించి నాకు ఇస్తే ఖర్చు పెట్టుకుంటాడు. మొత్తం అది 10 వచ్చారు, మీరు 10 దారులు పట్టించేస్తారు. మా బాబు కూడా నాకు నన్ను ఎన్నడు కూడా డాడీ వేస్ట్ ఖర్చు పెడుతున్నావు అని అన్నాడు. అంటే రాజకీయ వారసుడా? వారసుడు ఇప్పుడు వారసుడిగా ఉండదు, కానీ నేను సంపాదించుకోవడానికి టైం లేదు. నేను సంపాదించుకోవడానికి బిజినెస్ లేదు నాకు. మా బాబు ఏదో రూపాయి ఆటను సంపాదిస్తే ఆ రూపాయి ఆటను పేద ప్రజలకు, ఎవరైనా చనిపోయి పేదోడైతే 2,000 రూపాయలు, ఇంకా పేదోడైతే 3,000 రూపాయలు, ఇంకా పేదోడైతే మా వాళ్ళ దగ్గర అక్కడ మనుషుకో బిడ్డలు సంపాదిస్తున్న డబ్బంతా రాజకీయాల కోసం తగలేస్తున్నామని మీ ఆవిడే మరసారా మిమ్మల్ని? అంటే నేను ఎప్పుడు తప్పుడు క్యారెక్టర్ నాకు లేదు కాబట్టి నన్ను అందరూ గౌరవిస్తారు. అంతే గౌరవిస్తారు అనమాట. చివరగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. గజ్వేల్లో నేను ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ గజ్వేల్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతా, గజ్వేల్ ప్రజలకు యొక్క అభివృద్ధి కోసం పాటుపడతా, తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు చేసేటువంటి
అంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఈ కుటుంబం చేస్తున్నటువంటి హరాస్మెంట్ నుండి గజ్వేల్ ప్రజలు చైతన్యవంతులై తెలంగాణ తల్లి కోసం ఈ కుటుంబం నుంచి విముక్తి కలిగించడానికి ప్రతాప్ రెడ్డికి ఓటేయాలని చెప్పి మీ ద్వారా 2 చేతులు నమస్కరిస్తున్నాను. ఓకే, చివరిగా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా టీడీపీ నుంచే పోటీ చేస్తారా? నేను కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుతా అంటున్నాను కదా. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో నా నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటా, నేను అందరినీ గదవ పట్టుకుంటా, అందరినీ ఇంటికి పోతా, అందరి పెద్ద మనుషుని కలుస్తా, గదవ పట్టుకొని బతిమిలాడి నా గజ్వేల్లో ఒకటే సింబల్ ఉండాలి, ప్రతాప్ రెడ్డి సింబల్, ముఖ్యమంత్రి గారి సింబల్. దానికోసం అవసరం ఉంటే నా తలకాయ కడుపులో పెట్టైనా బతిలాడతా. ఓకే.